వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఓ పక్కన ఈ మావిగన్నో మావిడాకులో మారేడు మిల్లో ఏదో దిక్మాలిన దీనికి సంబంధించి ఒక గగ్గోలు పెడుతున్నారు. అదేదో ఇక ప్రపంచంలోనే అత్యద్భుతమైనది అన్నటువంటి విధంగా దాని మీద ప్రచారం సాగుతుందో పక్కన. కాకపోతే ఎంత కామెడీ పీస్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క స్టేట్మెంట్ వల్ల. ఆ GUN అనేది తీసుకోవడమే వైసీపీ నేతలకు కూడా నచ్చట్లేదు. అది అది ఒక పక్కన అయితే, అమరావతి మీద బహిరంగంగా అటు లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు వైసీపీ వ్యతిరేకించి వాకౌట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. బిల్లులో అన్ని అప్రస్తుతమైనటువంటివి, అప్రధాన్యమైనటువంటివి, చాలా అభ్యంతరకరమైనటువంటివి ఉన్నాయి అంటూ వాళ్ళు పెట్టినటువంటి గగ్గోలు ఇదంతా. అంటే మొసలి కన్నీరు అంటారు చూసారా, నాశనం చేసేసిన తర్వాత నాశనం చేయడానికి ముందు ఏదో బాధ నటించాలి అనేటువంటి విధంగా మొసలి కన్నీరు. ఇప్పుడు వైసీపీ నేతలందరూ అమరావతికి మేము వ్యతిరేకం కాదు అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు అని తెలుగుదేశం జనసేన కూడా ఆరోపిస్తున్నాయి. ఈవెన్ బీజేపీ కూడా. సరే, బీజేపీ వాళ్ళకి ఇది కాస్త కఠినమైనటువంటి సమయమే. బికాస్ గత 5 ఏళ్లలో ఏం జరిగిందనే దానికి పాపం వాళ్ళు కూడా పరిహారం చేసుకోవాలి కాబట్టి మౌనంగానే ఉంటున్నారు, మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. అది అక్కడ పక్కన పెడదాం. నిన్న రాజ్యసభలో జరిగినటువంటి ఈ మొత్తం దీనికి సంబంధించి గ్యాలరీలో నారా లోకేష్తో పాటు ఎవరైతే లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ కూర్చుని రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయ్యేటువంటి క్షణం, దానికోసం అక్కడ ఉండి వెంటనే నారా లోకేష్ పాస్ అయ్యింది అని ఉపరాష్ట్రపతి గారు ప్రకటించగానే రాజ్యసభ చైర్మన్ పైకి గౌరవంగా లేచి వారికి నమస్కరించి, వారికే కాదు మొత్తం సభ్యులందరికీ కూడా నమస్కరించి ఆనందాన్ని వెలిబుచ్చారు అక్కడ. దాన్ని ప్రముఖ ఛానల్స్ అంటే రాజ్యసభ టీవీ కావచ్చు, సాన్సద్ టీవీ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేశారు. లోకేష్ అక్కడ ఎంపీలతో కూర్చోవడం, ఈ ఆనందమైనటువంటి క్షణం, ఆ ప్రకటన వెలువడిన వెంటనే వాళ్ళ ఆనందాన్ని చూపించారు. దానికి సుబ్బారెడ్డి గారికి ఏదో నొప్పొచ్చేసింది పాపం. ఒకసారి మీరే చూడండి. గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మంత్రుల గురించి, ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. చూసారుగా, అదనమాట సంగతి. పైపెచ్చు అమరావతికి మేము వ్యతిరేకం అనేటువంటి ముద్ర మా మీద వేస్తున్నారు అంటూ కూడా బాధపడిపోయారు. మరి లోకేష్ గారిని చూపిస్తే ఈయనకి ఏం బాధ నాకైతే తెలియదు. ఎందుకంటే గ్యాలరీలో ఉన్న వాళ్ళని చూపించకూడదు అనేటువంటి రూల్ ఏమీ రాజ్యసభ మాన్యువల్లో లేదు. ఇప్పుడు స్టేట్ అసెంబ్లీకి వెళ్తాం, లేదు లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తాం. మీరు కావాలంటే గత అమరావతి ఉద్యమ సమయంలో ఏదైతే సెలెక్ట్ కమిటీకి వెళ్ళాలి అనేటువంటి డిస్కషన్ వేడిగా జరిగినప్పుడు, ఎప్పుడైతే శాసనమండలిని కూడా రద్దు చేసేయాల్సిందే తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్పీచ్ నేపథ్యంలో శాసనమండలిలో పైన గ్యాలరీలో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ కూర్చోవడం, బాలకృష్ణ గారితో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది వచ్చి ఫోటో తీసుకుని, సెల్ఫీ తీసుకుని మరీ వెళ్ళారు. సో సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడానికి ముందు అక్కడ జరిగినటువంటి వేడి డిస్కషన్ని వాళ్ళు చూసి ఏం చెప్తారు, యనమల రామకృష్ణుడు ఏం చేస్తారు, ఈ రూల్ 90 ఏంటి, ఏ సెక్షన్ ప్రకారం ఇలా వెళ్తుంది, వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలు కూడా రాజ్యసభలోకి వెళ్ళి గ్యాలరీలో కూర్చోవచ్చు. ఇంకా మాట్లాడితే మీరు నేను కూడా ప్రాపర్ పర్మిషన్ అనేది ప్రభుత్వం నుంచి మనం తీసుకుంటే శాసనసభ గ్యాలరీలో విజిటర్స్ గ్యాలరీ అని ఉంటుంది. ఆ గ్యాలరీలో నిర్ణీత సమయంలో మనం కూడా వెళ్ళి మన శాసనసభ్యులు, మన శాసన మండలి సభ్యులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అనేది చూసేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ ఇదిగో సభల్ని ప్రజలు కూడా వచ్చి చూస్తున్నారు, విజిటర్ గ్యాలరీలను చూపిస్తే అదేం ఎగెయిన్స్ట్ టు ద లా కానే కాదు. ఇంత రాజకీయం చూసినటువంటి సుబ్బారెడ్డి గారికి తెలియకపోవడం అనేది చాలా శోచనీయం. ఇక అసలు పాయింట్లోకి వెళ్తే, ఏంటి అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, అయితే మేము వ్యతిరేకం అనేటువంటి ముద్ర వేస్తున్నారు మా మీద. కనీసం కాస్తన్నా ఉండాలి కదండి, ఆ మోరల్ వాల్యూస్ అనేవి ఉండాలి కదా, కొంచెమైనా ఉండాలి కదా. 2019లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి
ఫస్ట్ కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ప్రజావేదిక కూల్చినటువంటి సమయం నుంచి మొదలు పెడితే ఆంధ్ర రాష్ట్ర విధ్వంసానికి, ముఖ్యంగా అమరావతి విధ్వంసానికి ఆనాటి పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు అనేది ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం కదా. పోనీ ప్రజలు గుడ్డి కళ్ళండి, అందరు విన్నది చూసింది అన్ని అబద్ధాలే. న్యాయస్థానాలు ఉన్నాయిగా, రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉందిగా, 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చి ఏం చేశారనేది 5 ఏళ్ల పాటు పూర్తిగా అక్కడ రోడ్లు తవ్వారు, ఇసుక తవ్వుకెళ్ళారు, ఇనుము ఎత్తుకెళ్ళారు, అన్నీ అయిపోయాయి కదా, నాశనం చేసి పెట్టారు కదా, అడవిలా చేసి పెట్టారు కదా, కనీసం రహదారులు కూడా లేకుండా. మరి రహదారులు కూడా లేకుండా అడవిలా చేసినటువంటి దానికి కోర్టే కదా శిక్షించింది అప్పుడు. తర్వాత ప్రజలు శిక్షించారు కదా, 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు కదా. మరి అది అమరావతికి వ్యతిరేకం కాకుండా అమరావతికి మద్దతు అని ఎలా చెప్పుకోగలుగుతారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని ఇప్పుడెందుకు? ఆ 5 ఏళ్లలో ఏదో చేసి ఉండొచ్చు కదా. కేవలం చేసిందేంటి? పేదలకి ఇళ్ల పంపిణీ చేయాలి అని చెప్పి ఎక్కడో వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఉన్న లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ లేదు. అమరావతిలో పేదలు ఉండకూడదా? పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నాడు. ఏమైంది చివరికి? ఆ పేదలే ఓడించారు. మరి బాబు, ఉన్న దాంట్లో కూడా నువ్వు అన్ని నాశనం చేసి పెడుతున్నావు, మాకు ఉన్న పొట్ట దగ్గర కూడు తీసేస్తున్నావు, నోటి దగ్గర కూడు తీసేస్తున్నావు అని చెప్పి వాళ్ళే ఓడించి పంపించారు 11 సీట్లు ఇచ్చి. అంతే కదా, వాళ్ళకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా చేసేసినటువంటి వ్యక్తి. లిక్కర్ షాప్స్ది సరే, అది పక్కన పెట్టండి. ఇసుక పాలసీ తీసుకురావడానికి 6 నెలల పాటు 9 నెలల పాటు మీనమేషాలు లెక్కించి ఆ 6 నెలలు దాదాపుగా భవన నిర్మాణ రంగం, అనుబంధ రంగాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయి ఎంతోమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తరుణం అమరావతిలోనే, అది కూడా చాలామంది. మరి వాళ్ళకేం సమాధానం చెప్పాలి? అది అమరావతికి వ్యతిరేకం కాదా? అమరావతి గ్రామాల్లో పరదాల మధ్యలో తిరగడం అది వ్యతిరేకం కాదా? రాజధాని ఉద్యమం మీదకి పోలీసుల్ని, గూండాలని, రౌడీల్ని అందరినీ పంపించి ఆడబిడ్డలు, తల్లుల కడుపులో తన్నించారు. 2 బాలింత కడుపులో తన్నించినటువంటి ఘటన. అది అమరావతికి వ్యతిరేకమా, మద్దతా? 5 ఏళ్ల పాటు తట్ట మట్టి కూడా ఎత్తనటువంటి వీళ్ళు 750 కోట్ల రూపాయలు తగలేసి ప్యాలెస్ వైజాగ్లో ఋషికొండని తొలిచేసి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అక్కడ వాళ్ళు విచారణకి ఆదేశించినప్పటికీ ఆఘమేఘాల మీద పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నటువంటి వీళ్ళు అమరావతికి వ్యతిరేకం కాదా? రైతుకి పైసా విదల్చలేదు, కౌలుకు కూడా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ అమరావతి వ్యతిరేక చర్యలు కాదా? 3 రాజధానుల బిల్లు తీసుకురావడం అంటే అమరావతి వ్యతిరేక చర్యలు కాదా? 3 రాజధానులు ఉండాలి సౌత్ ఆఫ్రికా లాగా, అది వ్యతిరేకం కాదా? మరి కొత్తగా ముద్రేసేది ఏముంది? నేను ఇల్లు కట్టుకున్నాను, తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాను, ఎందుకు? ఏం ఉద్ధరించడానికి? ఆ తాడేపల్లి ఇంటి లెక్కలు ఒకసారి మళ్ళీ తీస్తే ఎంతెంత ఖర్చు పెట్టారో అనేది. ఇప్పుడు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఎందుకని చెప్పి ప్రభుత్వం ఆయన దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేయకూడదు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారిని ఆత్మహత్య చేసుకునేలాగా దొంగ అనేటువంటి ముద్ర వేసి చంపేసింది వాళ్ళు కాదా? మరి అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే, ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు దొంగ అయితే ప్రభుత్వ ఫర్నిచరు వీటిని దొంగిలించుకెళ్ళిపోయాడు అన్నటువంటి ముద్ర ఆయన మీద పడినప్పుడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేదేంటి? ఆయన సొంత ఖర్చులతో ఏమైనా కొనుక్కున్నాడా? కోట్లాది రూపాయలు పెట్టించి, ప్రజల సొమ్మేగా, ప్రభుత్వ సొమ్మేగా, ఇప్పటికీ ఇంట్లో అదే పెట్టి కూర్చున్నారుగా. మొత్తం పంపించండి అంటే పంపించట్లా, ఖర్చు ఎంతో చెప్పండి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి తగలేసినటువంటిది. అమరావతిలో ఈయన మాత్రమే అభివృద్ధి చెందాలి, ఇంకెవరు కాదు, ఈయన మాత్రమే అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మా మీద ముద్ర వేస్తున్నారు అని ఈ ముసలి కన్నీరు దేనికి? ఆల్రెడీ ముద్ర మీరే వేసుకున్నారు అమరావతికి వ్యతిరేకంగా. అమరావతి రాజధాని కాదు, విశాఖపట్నమే రాజధాని అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి 3వ డ్రామా ప్లాన్ బి అంట. ప్లాన్ ఏ పకడ్బందీగా వెళ్తోంది, కేంద్రం సపోర్ట్ ఉంది, ప్రపంచ బ్యాంక్ కావచ్చు, మిగతా సంస్థలు కావచ్చు, వాళ్ళు వస్తున్నారు, భరోసా అడిగారు, చట్టబద్ధత రేపన్న రోజు ఇంకెవడో అమరావతిని రాజధానిగా మార్చడానికి వీల్లేదు అనేటువంటి చట్టబద్ధత వచ్చింది. రేపు గెజిట్ కూడా వస్తుంది రాష్ట్రపతిది. ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్లాన్ బి, మా వి గన్. ఎందుకు గన్ను? కాల్చి చంపడానికా?
మావి బాగుందిట, ఎవరో వైసీపీ నాయకుడు అంటున్నాడు, మావి బాగుందన్నా కానీ గన్ అనేది చూస్తేనే మాకు పిచ్చెక్కిపోతుంది అని చెప్పని. ఏమనాలి దానికి? అది గేమ్ చేంజర్. మీకు తెలియట్లేదు అసలు అమరావతి ఎప్పటికీ అవ్వదు, ఉండదు, 2 లక్షల కోట్ల ఖర్చు అయిపోతుంది చూడండి అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు అమరావతికి వ్యతిరేకులు కాకుండా అమరావతి మద్దతుదారులు అవుతారా? ఇదే అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. వాళ్ళు చేసినటువంటి మోసం, ఆ రోజు మండలిలో షరీఫ్ గారిని కొట్టినటువంటి తీరు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, బొత్స సత్యనారాయణ ఎవరికి పుట్టావు, నువ్వు సాయిబ్గా పుట్టావా అని చెప్పి క్వశ్చన్ చేసినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ అమరావతి వ్యతిరేకం కాదా? చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ కొత్తగా ఏదో చెప్తారు. లోకేష్కి ఇచ్చినటువంటి ప్రయారిటీ మాకు ఇవ్వలేదు, మాకు 5 నిమిషాలే టైం ఇచ్చారు. వ్యతిరేకించే వాళ్ళకి టైం ఇవ్వడమే వేస్ట్. వాకౌట్ చేసేటప్పుడు మాట్లాడడం ఎందుకు, బయటికి వెళ్ళిపోవడం తప్ప అనవసరంగా రికార్డులోకి ఎక్కడం ఇదంతా వేస్ట్ అయిన కదా. ఉన్న సమయం ఇస్తారు, ఉన్న ప్లేస్ని బట్టి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉన్నారంటే వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పవర్లో ఉన్నారు. పవర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, పవర్లో లేని వాళ్ళకి తక్కువ ఉంటుంది. ప్రతిపక్ష నేత హోదా ఉంటే అప్పుడు మాట్లాడడానికి ఉంటుంది. ఏముంది అక్కడ? ప్రతిపక్షం లేదు, హోదా లేదు, ఏమీ లేదు. చర్చలో మాకు టైం ఇవ్వలేదు, ఎందుకు? అబద్ధాలు ఆడడానికా, అబద్ధాలు ప్రచారం చేయడానికా? పరాసెఫ్ట్ ఇంత అని ఇది మన విశాఖ ప్యాలెస్లో చదరపు గజానికో వాళ్ళు కట్టిన 49,000 రూపాయలు ఖర్చు చేస్తే ఇక్కడ అమరావతిలో అయ్యేది ఎంత ఉందండి? హార్డ్లీ 6,810 రూపాయలు. ఎక్కడ ఎక్కువ ఉంది? దానికి తప్పుడు ప్రచారమే. రివర్స్ టెండరింగ్ అని చెప్పని, ఇంకోటని, పిచ్చి బొమ్మలు ప్రతి దాని మీద, పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఉన్న సర్టిఫికెట్లు అన్నిటి మీద తన బొమ్మను ముద్రించుకోవడానికి, లేదంటే ఈ సర్వే అని చెప్పి ఆ గ్రానైట్ రాళ్ళని చెక్కించి దాని మీద బొమ్మను చెక్కించడానికి పెట్టినటువంటి ఖర్చుతో అమరావతిలో కనీసం రోడ్లన్న బాగుపడేవి అప్పట్లోనే. అబ్బే మేము అలాంటివి చేయం, మా ప్రమోషన్ అదంతా మాది. ఇంకా పైపెచ్చ లాస్ట్ పాయింట్, అదేమీ పెయిడ్ ప్రమోషన్ కాదు, రాజ్యసభ వాళ్ళు చేసింది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఒక భావోద్వేగాన్ని వాళ్ళు అక్కడ చూపించారు అంతే. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనది ఏదైనా పెయిడ్ ప్రమోషన్ ఉండాలి కదా. ఢిల్లీ వెళ్ళినా, గల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల సొమ్ముతోటి పెద్ద పెద్ద ప్రకటనలు ఇవన్నీ కూడా పడాల్సిందే కదా. అది లోకేష్ చేయలేదు కాబట్టి లోకేష్ కూడా ఎలాంటి పనులు చెయ్యాలి అని చెప్పామన్నా సుబ్బారెడ్డి గారు కానీ వైసీపీ నేతలు కానీ కోరుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఇలా ఉంది వాళ్ళ మానసిక స్థితి అనేటువంటిది. ఏం చెప్పగలుగుతాం ఇంకా? ఆఖరికి లోకేష్ని రాజ్యసభ టీవీలో చూపించారు, అక్కడ చప్పట్లు కొడుతూ నమస్కారం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి దాని మీద కూడా ఆఖరికి ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే ఎంత స్థాయికి దిగజారిపోయారు, అంత అధమ స్థాయికి అనేది అర్థమవుతుంది అంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.